సరేరా అవునారా? టిఫిన్ చేశారా? టిఫిన్ నువ్వు చేసావా? చేశాను. నిజంగా వస్తుంది. అనే మీకు ఒక విషయం తెలుసా? ఏంట్రా? నేను బయట చెప్తే విన్నా చాలా మంది ముందు పుట్టిన వాళ్ళకంటే వెనక పుట్టిన వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయని అంటారు. నిజమేనా? అంటే ముందు పుట్టిన తెలివితేటలు ఉండవా? ఏమో నేను అట్లా విన్నాను. అట్లా ఏం కాదు, పెద్దవాళ్ళప్పుడు తెలివితేటలుంటే చిన్నవాళ్ళు తెలివితేటలుంటాయి. అది మనం ఒక పందెం కాసుకొని నిరూపిద్దాం. చెప్పు ఏంటో పందెం చెప్పేంటో. ఒకవేళ మీరు గెలుస్తేనేమో పెద్దోళ్ళే తెలియగలని ఒప్పుకుందాం, లేదంటే చిన్నోళ్ళు తెలియగల మీరు ఒప్పుకోవాలి. ఓకే, దానికి ఒక బెట్ కాద్దాం. 1000 రూపాయలు పందెం. ఓకే ఓకేనా? రెడీ. నేను గెలిస్తే మీరు నాకు ఇవ్వాలి, మీరు గెలిస్తే నాకు మీరు ఇవ్వాలి. అదే కాదు, నేను గెలిస్తే నాకు ఇవ్వాలి, నువ్వు గెలిస్తే నీకు ఇస్తా. అంతేనా? సరే సరే అయితే ఓకే. ఆ పందెం ఏంటో నువ్వే చెప్పు. ఇప్పుడు వదినకి పాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అవును, కాఫీ తాగుతుంది కానీ పాలు ముట్టుకోదు. నేను పాలు తాగియాలి. ఓకే, వదినకు పాలు తాగిపోయాలి. పాలు తాగిపిస్తే నేను గెలిచినట్టు. ఓకే, మీరు తెలియని నేను రైట్. ఓకేనా? 1000 రూపాయలు పందెం. డన్. గెలిచిన 1000 రూపాయలు ఇవ్వాలి. ఓకే, నువ్వు గెలిస్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. ఓకే ఓకే రైట్. రైట్. సరేరా, ఇప్పుడే చేసి ఉదయం పాలు తాగిచ్చి నేను గెలుస్తా. 1000 రూపాయలు రెడీ చేసుకో. గెలవగానే నేను ఇప్పుడు ఇచ్చేస్తాను. 1000 రూపాయలు రెడీ చేసుకో. ఓడిపోతే నాకు ఇవ్వాలి. ఇస్తా. రైట్. నేను ఎట్లాగూ పాలు తాగదు. అన్నయ్య పాలు తాగించడం అన్నయ్య వల్ల కాదు. ఖచ్చితంగా నేను గెలిచినట్టే. 1000 రూపాయలు నాకే. బంగారం పాలు నాకు. ఇదిగోండి, మీకు పాలు, నాకు కాఫీ తెచ్చుకున్నాను. కాఫీ తెచ్చుకున్నావా? అవును. ఏమైనా కానీ మా మగవాళ్ళకు అంత పట్టుదల మీ ఆడవాళ్ళకు ఉండదు. ఉండదా? ఎందుకు ఉండదు? ఉండదు. మేము ఏమైనా చేస్తాం కానీ మీరు చేయలేదు కదా. నన్ను ఏమైనా అనండి, ఒప్పుకుంటాను, కానీ మొత్తం మా ఆడజాతిని మాత్రం అనద్దు. మేము కూడా ఏం చేయాలంటే అది చేయగలం. మీ ఆడవాళ్ళు ఏమీ చేయలేరు, చేయరు కూడా. చూడండి, మా ఆడవాళ్ళు ఏ పనైనా చేయగలరు. అది ఎలాంటిదైనా ఎంత కష్టమైందైనా చేయగలరని నేను నిరూపిస్తా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఇగో, మీకు ఇష్టమైన పని చెయ్యరు కూడా. చేస్తామండి, ఎందుకు చెయ్యం? మేము ఏమైనా చేయగలము. ఆడవాళ్ళం కూడా మగవాళ్ళతో సమానమేనని నిరూపిస్తాం. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మీరు ఏమి చేయలేరంటే చేయలేరు అంతే. చెయ్యగలము, చేస్తాను. చెయ్యలేవు. నేను చేస్తా. మీరేం చేయమంటారో చెప్పండి, నేను చేస్తా. ఇప్పుడు చేస్తావా పందెమా? చేస్తా పందెం. ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తే 500 రూపాయలు ఇస్తా. 500 ఇస్తారా? ఇంకా హ్యాపీగా చేస్తా. సరే చూడు, అట్లా ఉండు. ఇప్పుడు ఉన్నాయి కదా ఇలా. ఇప్పుడు నువ్వు పాలు తాగు, నీకు 500 రూపాయలు ఇస్తా. పెద్ద ఫిట్టింగ్ పెట్టారే. వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదని తెలిసి ఇలా ఫిట్టింగ్ పెట్టారా? ఏమైనా సరే మా ఆడజాతి పరువు ప్రతిష్టలు నిలబెట్టాలంటే, మా ఆడజాతికి గౌరవం దక్కాలంటే మేము కూడా పట్టుదలగల వాళ్ళమే, ఏమైనా చేయగలమని నిరూపించడం కోసమైనా సరే, 500 కోసం కాకపోయినా గెలవటం కోసమైనా సరే నేను ఇప్పుడు తాగాలి ఈ పాలని, ఎలాగైనా సరే. నేరాలు పెట్టినట్టు కాదు, తాగు. తాగుతున్నాను కదా, ఖాళీ కప్పు చూపిస్తానుగా మీకు. తాగు. ఇష్టం లేకుండా కష్టంగా తాగుతున్నావు 500 రూపాయల కోసం.
పందెం గెలవాలి. కానీ చేశానా లేదా అనేది ముఖ్యం. కానీ తాగు అమ్మ తాగేసావా? చూసారా ఖాళీ కప్పు. ఎక్కే పెట్టు. తీయండి 500. అదే అన్న ఒక్క నిమిషం వాడు. అరే నాశనం ఇట్లారా నాశనం మీరేదో పాలు తాగి ఇక్కడ చూసావా? తెలియదు ఒప్పుకున్నట్టు 1000 రూపాయలు. ఓకే నాసవ దగ్గర పందెం గెలిచాను, 1000 రూపాయలు వచ్చినాయి. ఇక్కడ పద్మ దగ్గర పందెం ఓడిపోయాను, 500 నీకు ఇస్తున్నాను. 500 నాకు లాభం. అంటే అక్కడ పందెంలో 1000 రూపాయలు కాసి ఇక్కడ నాతోటి పాలు తాగిచ్చేసి నాకు 500 ఇస్తారా? భలే ఉందండి మీ తెలివి. ఇప్పుడు నీకు 500 వచ్చినాయి, నాకు 500 వచ్చినాయి. మధ్యలో పక్కన నాయసరాయుడు 1000 రూపాయలు పోయింది ఆడికి. అయితే మీ ఇద్దరి మధ్యలో బకరా అయింది నేను అనమాట. అవునరా, చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా తెలియగలరు. ప్రూఫ్ అయిందా లేదా? నిజమే అని కావాల్సిందే.